అండి, అందరికీ నమస్తే. నేను మీ డైటీషియన్ నవ్య అని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే టైప్ 2 డయాబెటీస్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, అలాగే ఎలాగ మెడిసిన్ యూజ్ చేయాలి ఏంటిదని మీ అందరికీ నేను చెప్తాను. టైప్ 2 డయాబెటీస్ మధుమేహం ఎందుకు వచ్చిందంటే చాలామందికి పీసీఓడి ఉన్న వాళ్ళకి కానీ, ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే బయట ఫుడ్ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది. ఎక్కువగా మన ఫాదర్స్ కానీ గ్రాండ్ ఫాదర్స్ కానీ చూసుకుంటే వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళి హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అయిపోయి టెన్షన్స్ ఎక్కువైపోయి కూడా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ అనేది తీసుకోవాలి. హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ అనేది తీసుకోకూడదు, అవాయిడ్ చేసి. ఇప్పుడు ఒక డైట్ ప్లాన్ చెప్తాను మీకు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునేదాకా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఆరోగ్యానికి ఎంత మంచిదో నేను మీ అందరికీ. మనం బెడ్ మీద నుంచి లగవగానే ఎర్లీ మార్నింగ్ మనం ఏం చేయాలంటే పొద్దున్నే రాత్రి నానబెట్టుకున్న మెంతులు వాటర్ కానీ తాగాలి. లేకపోతే హాట్ వాటర్లో ఒక టీ గ్లాస్ అంత హాట్ వాటర్లో మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ మెంతి పౌడర్ వేసుకొని కలుపుకొని తాగితే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళు తాగటం కానీ, లేకపోతే గోరువెచ్చని నీళ్ళు కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగటం వల్ల ఏంటంటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. మ్యాక్సిమం ఎక్కువగా మెంతి పౌడర్ వాటర్ తాగటానికి యూజ్ చేయండి, లేకపోతే మెంతులు తినడానికి కానీ ట్రై చేయండి. ఒక సజెషన్ ఇస్తానండి. ఏంటంటే చాలామంది బార్లీ వాటర్, సబ్జా వాటర్ తీసుకోరు. అయితే బార్లీ వాటర్, సబ్జా వాటర్ ఏంటంటే ఆరోగ్యానికి మంచిది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వేడి చేస్తూ ఉండిద్ది. అయితే బార్లీ వాటర్ తీసుకోవటం కానీ, సబ్జా వాటర్ తీసుకోవటం వల్ల ఏంటంటే వేడి తగ్గిద్దండి. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసేసరికి మనం మ్యాక్సిమం అందరం ఇడ్లీ, దోశ, పూరి, బజ్జీ, పునుగులు అలాంటివి తింటూ ఉంటాం. అయితే షుగర్ పేషెంట్స్, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రము ఇడ్లీ అనేది అవాయిడ్ చేసేయండి. ఇడ్లీ ఎలా అవాయిడ్ చేయాలంటే రవ్వతో, వైట్ రవ్వతో కాకుండా కొంచెం ఇడ్లీ బ్యాటర్లోనే మనము రాగి పిండి, జొన్న పిండి అలాంటివి కొంచెం ఆ పౌడర్ కలుపుకొని ఇడ్లీ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. టైప్ 2 డయాబెటీస్ అందరూ ఇడ్లీ బదులు రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, సొజ్జ ఇడ్లీ, అలా ఓట్స్ ఇడ్లీ ఉప్మా, అలా ఓట్స్ ఉప్మా అలాంటివి తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. బ్రేక్ఫాస్ట్కి మ్యాక్సిమం పూరీలు, బజ్జీలు, పునుగులు, అప్పడాలు అలాంటివన్నీ అవాయిడ్ చేసేయండి. టైప్ 2 డయాబెటీస్కి అన్నీ మంచివి కాదు ఆరోగ్యానికి. తీసుకుంటే పెసరట్టు అలాంటివి, దోశ అలాంటివి తీసుకోండి. కానీ ఉప్మాలో కూడా గోధుమ రవ్వ ఉప్మా తీసుకోండి, కానీ వైట్ రవ్వ ఉప్మా అసలు తీసుకోవద్దండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆహారం ఎక్కువగా తీసుకోవాలనిపించింది, ఆకలి ఎక్కువ అవుతూ ఉండిద్దండి. అయితే ఆహారం మనం 3 పూటలు తీసుకోవాల్సింది 5 పూటలు తీసుకోవచ్చు. అయితే కానీ కొంచెం కొంచెంగా తీసుకోవాలండి ఆహారము. మనం తీసుకునే ఆహారం ఒక ముద్ద ఎలుతుగానే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరంగా అంటారు కదండి, ఆరంగా ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెంచకుండా ఉండిద్ది షుగర్ పేషెంట్స్. ఎర్లీ మార్నింగ్ అందరూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి జీడిపప్పుని అవాయిడ్ చేసేయండి. వాల్నట్స్, బాదం పప్పు, మకానా అలాంటివి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వాల్నట్స్లో ఒమేగా 3 ఉండేది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాంటివి తీసుకోండి. అలాగే ఎగ్ కూడా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఎగ్ వచ్చేసి లోపలిది కాకుండా బయట వైట్ది తీసుకోండి ఆరోగ్యానికి. ఇప్పుడు లంచ్లోకి వచ్చి ఏంటంటే అండి, వైట్ రైస్ కాకుండా కొంచెం బ్రౌన్ రైస్, అలాగే చిరుధాన్యాలతో చేసిన రైస్ ఉండిద్ది. అన్ని చిరుధాన్యాలు తీసుకొచ్చుకొని అది ఒక రైస్ లాగా వండుకొని కర్రీ ఎక్కువ పెట్టుకోండి. ఆకుకూర కానీ, ఆకుకూర పప్పు కానీ అలాంటివి పెట్టుకొని తినడానికి ట్రై చేయండి. కూర ఎక్కువ తీసుకోండి, అన్నం తక్కువ తీసుకోండి. అన్నం కూడా ఆరంగా తీసుకోండి, ఎక్కువగా కాకుండా. అలాగే బ్రౌన్ రైస్ యూజ్ చేయండి. పాలిష్డ్ రైస్ అలాంటివి ఏమి యూజ్ చేయండి. నాన్ వెజ్ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నాన్ వెజ్లో చూసుకుంటే మనము ఫిష్, చికెన్ అనేది తీసుకోవచ్చండి. చికెన్లో ప్రోటీన్ ఉండిద్ది, ఫిష్లో ఒమేగా 3 ఉండిద్ది కాబట్టి ఆరోగ్యానికి మంచిది. అలాగే సీ ఫుడ్లో వచ్చేసి ప్రాన్స్ అనేది అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ అంటే తినొచ్చు కానీ ఎక్కువగా తీసుకోకూడదు. దాంట్లో ఏంటంటే కొవ్వు శాతం ఎక్కువ ఉండేది. అలాగే బీఫ్ కానీ, మటన్ కానీ తీసుకోవద్దండి. దాంట్లో షుగర్ లెవెల్స్ పెంచి ఎక్కువగా ఉంది కాబట్టి తీసుకోకూడదు. తిన్న వాళ్ళకైతే పన్నీర్ కర్రీ, మష్రూము, మిల్ మేకర్ తీసుకుంటే మంచిదండి. ఆహారం మాత్రం మ్యాక్సిమం అందరూ పలచటి ఆహారం, ఆకుకూరలు, చారు కూరలు తినడానికి ట్రై చేయండి. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలాగ తింటేనే మోషన్ అనేది ఫ్రీగా అయ్యిద్ది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఫ్రై కూరలు అనేది కొంచెం తగ్గించేసి కొంచెం చారు కూరలాగా కొంచెం గుజ్జుగా ఉండేటట్టుగా వండించుకోండి కూరలు కూడా. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రము బంగాళదుంప అనేది అవాయిడ్ చేసేయండి. బంగాళదుంప బదులు మీకు తినాలనిపిస్తే చిలకడ దుంప తినడానికి ట్రై. ఈవినింగ్ పూట చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉండిద్ది. మళ్ళీ దాంట్లో బిస్కెట్ కానీ, బన్ కానీ అలాంటివి నంచుకొని తినడానికి ట్రై చేస్తారు. అయితే మ్యాక్సిమం షుగర్ పేషెంట్స్ ఏం చేస్తారంటే
టీలో మనము పంచదారకు బదులు కొంచెం బెల్లం వేసుకొని టీ పెట్టుకోవడము, లేకపోతే పంచదార అవాయిడ్ చేసేసి పెట్టుకోవడము, లేకపోతే అల్లం టీ తాగటము, లెమన్ టీ తాగటము, గ్రీన్ టీ తాగటం అలాంటి వాటికి ప్రిఫర్ చేయండి. షుగర్ అనేది అవాయిడ్ చేసేయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పంచదార అనేది అంత మంచిది కాదు. అందుకని నేను ఏమన్నా మీకు స్వీట్ తినాలనిపిస్తే లైట్గా బెల్లంతో చేసుకొని తినడానికి ట్రై చేయండి, తాగడానికి ట్రై చేయండి. మనం నంచుకొని తినడానికి మనం బిస్కెట్స్ అలాంటివి వాడతాం కదా, బ్రెడ్. అయితే బ్రెడ్ అనేది ప్రాసెస్ చేసింది కాకుండా కొంచెం బ్రౌన్ బ్రెడ్ అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే బిస్కెట్స్ కూడా షుగర్ ఫ్రీ బిస్కెట్స్, కొంచెం రాగి బిస్కెట్స్ అలాంటివి ఉంటే అవి తీసుకొచ్చుకొని అవి తినండి. టీలో అలాంటివి డిప్ చేసుకొని సీడ్స్ తీసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్, సియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ విత్తనాలు అలాంటివి తీసుకోవచ్చండి. అవి ఆరోగ్యానికి మంచిది. మీకు అంతగా అవి తినలేను అంటుంటే కొంచెం లడ్డు ఇంట్లో వాళ్ళకి చెప్పి లడ్డు లాగా చేయించుకొని తినడానికి ట్రై చేయండి. డిన్నర్కి వచ్చి చాలామంది రైస్కి బదులు రోటీ, చపాతీ అలాంటివి ప్రిఫర్ చేస్తారు. అయితే రోటీ, చపాతీ ఏదైనా ఆయిల్ లేకుండా చేయించుకోవడానికి తినండి. అయితే గోధుమ పిండితో కాకుండా రాగి పిండి, జొన్న పిండి అలాంటి పిండితో మీరు చపాతీలు చేయించుకొని తినటానికి ట్రై చేయండి. కర్రీ ఎక్కువ తీసుకోండి. నైట్ ఫుడ్ అనేది కొంచెం లైట్గానే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అనేది అవాయిడ్ చేసేయండి. ఆయిల్ ఫుడ్, ఫ్రై ఫుడ్, బయట నూడిల్స్, పూరీలు, బజ్జీలు, పునుగులు, వడియాలు, అప్పడాలు, ఊరమేరగాయలు, నిలవ పచ్చళ్ళు ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము, హెల్తీగా ఉంటాము, హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటామండి. అయితే నూడిల్స్, మంచూరియా, బయట పిజ్జాలు అలాంటి ఎప్పుడో ఒకసారి తినటానికి ట్రై చేయండి, కానీ ఎక్కువగా తీసుకోవద్దు. నాన్ వెజ్ కూడా వీక్ వచ్చి 2 టైమ్సే తీసుకోవాలి, కానీ ఎక్కువ తీసుతో పాటు ప్రాపర్గా మెడిసిన్ తీసుకోండి. మీ డాక్టర్ గారు ఏ మెడిసిన్ మీకు ఇస్తారో ఆ మెడిసిన్ మాత్రం తప్పకుండా వేసుకోండి. మెడిసిన్ అనేది షుగర్ పేషెంట్స్ మాత్రం మెడిసిన్ అనేది ఆపకూడదు. మీ మెడిసిన్ యూజ్ చేస్తూనే ఈ డైట్ని ఫాలో అవుతూ ఫిజికల్ ఎక్సర్సైజ్, మీరు ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోయినా మార్నింగ్ పూట కొంచెం వాక్ చేస్తూ ఉండండి. అలాగే మీకు నేల మట్టి కానీ ఇసుక కానీ ఉంటే ఇంటి ముందు అలా వాటి మీద నడవటానికి ట్రై చేయండి. కొంచెం బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. చాలా మందికి ఫ్రూట్స్లో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఏం ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అనేది చాలా మందికి డౌటే ఉండేది. అయితే అరటిపండు, మామిడి పండు, సీతాఫలం, సపోటా ఇలాంటివి, ద్రాక్ష పండు అవాయిడ్ చేసేసి మిగతా అనేవి తీసుకోవచ్చు. తీసుకునేది కూడా ఎక్కువగా కాకుండా తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. దేంట్లో మీ అందరికీ అర్థమయ్యే ఉండేది దేంట్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో అవి అవాయిడ్ చేసేసి నార్మల్వి జాంకాయ, కొంచెం యాపిల్, పోమోగ్రానైట్ అలాంటివి తీసుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నా వీడియోస్ మీకు రోజు నోటిఫికేషన్గా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ని కొడితే మాత్రము మీకు నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చిందండి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ వీడియో నేను తప్పక చేస్తానండి. అలాగే నేను తొందరలో ఒక ఛానల్ని పెట్టి మీ అందరికి ఒక డైట్ ప్లాన్ ప్రిఫర్ చేద్దాము అని అనుకుంటున్నాను. దాంట్లో నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.